Hi guys, welcome back to Man of Cricket. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫిఫ్త్ T20 తిరువనంతపురం. సో ఇరు జట్లకు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు ఫైనల్ మ్యాచ్. సో ఇండియా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్‌కు అనేది ఆ మొమెంటం క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటారు. న్యూజిలాండ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే 50 రన్స్ తేడాతో గెలిచి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో ఈ మ్యాచ్ కూడా గెలిచి మోర్ కాన్ఫిడెన్స్‌తో వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టాలనుకుంటారు. సో ఇరు జట్లకు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో బేసిక్‌గా చూసుకుంటే తిరువనంతపురం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? అండ్ ఇండియాలో ప్లేయింగ్ లెవెన్‌లో చేంజెస్ ఏముంటాయి? అలాగే న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్‌లో చేంజెస్ ఏముంటాయి? అండ్ యావరేజ్ స్కోర్ బట్టి లైక్ ఫేస్ బై సెట్ ఆఫ్ రన్స్ ఎలా సెట్ చేయాలి? అండ్ కీ బ్యాటిల్స్ ఎలా ఉన్నాయి? అండ్ గ్రౌండ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి? అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టి స్టార్ట్ చేసేయండి. చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పిచ్ వచ్చేసరికి గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం. ఇది వచ్చేసరికి తిరువనంతపురంలో. బేసిక్‌గా ఈ పిచ్ ఎలా ఉంటదంటే లైక్ 2 పేస్ పిచ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడే స్కోర్ చేయడం అనేది ఈజీ. వన్స్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బాల్ సాఫ్ట్ అయ్యే తర్వాత కొంచెం స్పిన్నర్స్‌కి గ్రిప్ దొరుకుతుంది. అలాగే బాల్ అనేది కొంచెం స్కిడ్ అయితుంది. సో బాల్ లైక్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బాల్ సాఫ్ట్ అయ్యే కొద్దీ బ్యాట్‌మెన్స్ అనేది స్కోర్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో, హార్డ్ బాల్ ఉన్నప్పుడే మంచిగా స్కోర్ చేయాలి. లైక్ వన్స్ బాల్ అనేది సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం బౌలింగ్ స్కోర్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 170 అండ్ కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ చూసుకుంటే ఒక 15 రన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే 180 అనుకోండి. సో, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 158. హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 235 ఫర్ 4. అక్కడ చూసుకుంటే ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2023. అక్కడ చూసుకుంటే మన టాప్ 3 బ్యాట్స్‌మెన్స్ 50 చేశారు. లైక్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఇషాన్ కిషన్. సో వీళ్ళ ముగ్గురు 50 చేశారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ నుంచి ఫెయిల్ వచ్చింది. అండ్ రింకు సింగ్ చూసుకుంటే లాస్ట్ 9 బాల్స్‌లో ఆల్మోస్ట్ 35+ రన్స్ చేశాడు. అలాగే బౌలింగ్‌లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఒక వికెట్, అలాగే రవి బిష్నాయ్ 3 వికెట్లు తీశాడు. అండ్ హైయెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ చేజ్ వచ్చేసరికి 173 ఫర్ 2. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ వికెట్ పర్సెంటేజ్ వచ్చేసరికి 68% అండ్ స్పిన్నర్స్ వికెట్ పర్సెంటేజ్ వచ్చేసరికి 32. అండ్ ఫాస్ట్ బౌలర్స్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 24, ప్రతి 24 బాల్స్‌కి ఒక వికెట్ తీస్తున్నారు. అలాగే స్పిన్నర్స్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 28 బాల్స్. సో, ఈవెన్ దో బాల్ అనేది కొంచెం స్పిన్నర్స్‌కు లైక్ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్స్‌కి అసిస్ట్ చేసిన, సో, ఫాస్ట్ బౌలర్స్ యావరేజ్ అనేది వాళ్ళది మంచిగా ఉంది. సో, ఫాస్ట్ బౌలర్స్‌కి వికెట్లు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్‌లో టీమ్ ఫస్ట్ చేసిన బ్యాట్ 2 టైమ్స్ గెలిచింది. అలాగే చేజింగ్ చేసిన టీమ్స్ 3 టైమ్స్ గెలిచింది. సో, మీరు అనొచ్చు లైక్ ఇక్కడ బ్యాటింగ్ చేసిన టీమ్ అడ్వాంటేజ్ లైక్ బాల్ సాఫ్ట్ అయ్యే కొద్దీ స్కోర్ చేయడం కష్టం అన్నారు గదా! మరి సెకండ్ ఇన్నింగ్స్ టీమ్స్ ఎలా గెలుస్తున్నాయంటే, లైక్ కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుంది గాబట్టి, ఈవెన్ దో బాల్ స్కోర్ చేయడం కష్టంగా ఉన్నా లైక్ స్పిన్నర్స్‌కనేది బాల్ తడిగా ఉన్నప్పుడు గ్రిప్ అవ్వడం కష్టం. సో, అందుకు సెకండ్ ఇన్నింగ్స్ సో, టీ టీమ్ ఏదైతే టాస్ గెలిచిందో వాళ్ళొచ్చేసరికి బౌలింగ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫస్ట్ టీమ్ సెట్ చేసిన వాళ్ళు 170-175 సెట్ చేయాలి. సో, కన్సిడర్ మనం యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170. సో, 165-180 టార్గెట్ చేయాలి. సో, అందులో భాగంగా ఫస్ట్ పవర్ ప్లే వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఓవర్స్ చూసుకుంటే ఎర్లీ స్వింగ్ ఉంటది. అండ్ హిస్టారికల్ మ్యాచెస్ చూసినా ఫస్ట్ పవర్ ప్లేలో ఎవ్రీ మ్యాచ్ 1 ఆర్ 2 వికెట్స్ బోత్ లైక్ వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అని సెకండ్ ఇన్నింగ్స్‌లో గాని వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. సో, ఫస్ట్ 2 ఓవర్స్ లైక్ బౌలర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే న్యూ బాల్ అలాగే అండర్ లైట్స్ అనేది స్వింగ్ ఉంటది లిటిల్ బిట్. సో, ఆ 2 ఓవర్స్ ఆగి ఆహ్, ఏదైతే థర్డ్ ఓవర్ నుంచి ఫోర్త్ ఓవర్ లైక్ సిక్స్త్ ఓవర్ వరకు బ్యాంగ్ బ్యాంగ్ రెచ్చిపోవాలి. ఎందుకంటే బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడే స్కోర్ చేయాలి. బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటది. సో, బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడు లైక్ 1 వికెట్ కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. సో
పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 6 ఓవర్స్‌కు 50-60 రన్స్ సెట్ జేసి విత్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ అండ్ 7th ఓవర్ లైక్ కన్సాలిడేషన్ ఫేజ్ ఇదొచ్చేసరికి 7-10 వచ్చేసరికి కన్సాలిడేషన్ ఫేజ్. అక్కడ జూసుకుంటే అరౌండ్ 25-30 లైక్ 6 పర్ ఓవర్ రన్ రేట్ ఏం జేసినా పర్లేదు. అక్కడొచ్చేసరికి స్పిన్నర్స్ వస్తారు అండ్ లిటిల్ బిట్ స్లింగ్ ఉంటది. ఐ మీన్ స్లైడ్ అయితది బాల్. అలాగే బాల్ అనేది సాఫ్ట్ అయిపోయి ఉంటది అప్పటికే. సో, స్కోర్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది. సో, 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 80-90 రన్స్ చేయాలి. అండ్ మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి 11-15 ఇదొచ్చేసరికి యాక్సిలరేషన్ ఫేజ్. సో, ఈ 5 ఓవర్స్‌లో 8 రన్స్ పర్ ఓవర్ సెట్ జేసి ఇక్కడ లైక్ స్పిన్ వచ్చేసరికి స్వీప్ షాట్‌లు అలాగే స్విచ్ ఇట్లా ఆడాలి. సో, 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 120-130 రన్స్ విత్ ద లాస్ ఆఫ్ 3-4 వికెట్స్. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ వచ్చేసరికి డెత్ బౌలింగ్‌లో 9+ రన్స్ ఎయిమ్ జేసి అరౌండ్ 9+9-10 ఆర్ 12 లైక్ ఎందుకంటే స్కోర్ చేయడం చాలా కష్టం కాబట్టి 9-10 నెట్ రన్ రేట్ ఎక్స్‌పెక్ట్ చేసి లాస్ట్ 5 ఓవర్స్‌కి 50+ రన్ చేస్తే మీరు సమ్‌వేర్ అరౌండ్ 170 స్కోర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, డ్యూ ఫ్యాక్టర్ సో 170 స్కోర్ మీరు 170 స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ 60% గెలిచే ఛాన్స్ ఉంటది. సో, కన్సిడరింగ్ డ్యూ ఫ్యాక్టర్ ఒక 15 రన్స్ ఎక్స్‌ట్రా చేసుకొని 185 స్కోర్ చేస్తే మీకు 85% విన్నింగ్ ఛాన్స్ ఉంటది. అండ్ ఎవరైతే 200 స్కోర్ చేశారో వాళ్ళకు 95% ఛాన్స్ ఉంటది. సో, టీమ్ ఫస్ట్ చేసిన బ్యాటింగ్ సో, 200+ స్కోర్‌కి ఏం చేస్తే వాళ్ళకు తిరుగుండదు. అండ్ ఇండియా నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నాం. సో, ఇండియా నుంచి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ 6 బ్యాట్స్‌మెన్స్‌తో ఆడారు. 5 ప్రాపర్ బౌలర్స్‌ని దింపారు. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి వాళ్ళ మెయిన్ కాంబినేషన్ లైక్ వరల్డ్ కప్ ఇనిషియల్ మ్యాచెస్‌లో ఏ కాంబినేషన్‌తో ఆడతారో అలాంటి ఆ కాంబినేషన్‌తో ఆడతారు ఇవాళ. సో, ఇండియా లైక్ అది చూసుకుంటే హర్షిత్ రాణా బ్యాక్‌కెళ్ళిపోతాడు. అలాగే రవి బిష్నాయ్ బయటికెళ్ళిపోతాడు. అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ బయటికెళ్తాడు. సో, ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. సంజు శాంసన్‌కు మళ్ళీ ఇంకో చివరి అవకాశం. సో, ఇక్కడ చూసుకుంటే సంజు శాంసన్ మంచిగా పెర్ఫార్మెన్స్ చేయాలి. అలాగే సంజు శాంసన్‌కి చూసుకుంటే ఇది హోమ్ గ్రౌండ్. సో, అదొక అడ్వాంటేజ్ లైక్ కండిషన్స్ మంచిగా తెలిసుంటాయి. సో, హోప్ హీ విల్ స్కోర్. సో, ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్‌లో చూసుకుంటే ఇషాన్ కిషన్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో శివం దుబే, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రింకు సింగ్, 8లో ఇఫ్ ఇన్ కేస్ అక్షర్ పటేల్ ఫిట్ ఉంటే తనొస్తాడు. 8లో అక్షర్ పటేల్, 9లో హర్షదీప్ సింగ్, 10లో జస్‌ప్రీత్ బుమ్రా అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. సో, ఇఫ్ ఇన్ కేస్ అక్షర్ పటేల్ ఫిట్‌గా లేకపోతే కుల్దీప్ యాదవ్ ఆడతాడు. సో, ఇది ఇండియా ప్లేయింగ్ 11. ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళు ఫిన్ అలెన్ మాక్సిమం ఈ మ్యాచ్‌తో అవైలబుల్‌లో ఉండొచ్చు. సో, ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్‌లో చూసుకుంటే 1 డౌన్‌లో చూసుకుంటే ఆ! రచిన్ రవీంద్ర అండ్ రచిన్ రవీంద్ర మేబీ డ్రాప్ చేసి ఫిన్ అలెన్, కాన్వేను 1 డౌన్‌లో ఆడిచ్చిన లైక్ టిమ్ సిఫర్ట్‌ని 1 డౌన్‌లో ఆడిచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రచిన్ రవీంద్ర కూడా ఫామ్‌లో లేడు. అలాగే డెవాన్ కాన్వే చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ కొంచెం టచ్‌లో కనపడ్డాడు కాబట్టి మేబీ రచిన్ రవీంద్రను డ్రాప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో, వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే డెవాన్ కాన్వే, అలాగే ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్, డాలీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మ్యాన్. ఇఫ్ ఇన్ కేస్ బ్రేస్‌వెల్ ఫిట్‌గా ఉంటే బ్రేస్‌వెల్ వస్తాడు. లేదంటే తను హోల్డ్‌లో పెట్టుకొని మిచెల్ శాంట్నర్, ఇస్ట్ సోర్ది, మ్యాట్ హెన్రీ, జాక్ ఆఫ్ డఫీ అండ్ జాక్ ఫాల్స్. సో, ఓన్లీ 1 చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సమ్ అదర్ బ్యాట్స్‌మెన్ లైక్ మైకెల్ బెరెస్వెల్ వస్తే సో, తనొచ్చేసరికి మార్క్ చాప్‌మ్యాన్ ప్లేస్ ఆర్ జాక్ ఫాల్స్ ప్లేస్‌లో వస్తాడు. సో, టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్ ఇఫ్ ఇన్ కేస్ తను అవైలబుల్‌లో ఉంటే ఈదర్ రచిన్ రవీంద్ర ప్లేస్ ఆర్ డెవాన్ కాన్వే ప్లేస్‌లో తనొస్తాడు. సో, ఇది బోత్ ప్లేయింగ్ 11 అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే సో, ఇగ్నోర్ ద కీ బ్యాటిల్స్ వచ్చేసరికి టిమ్ సిఫర్ట్ వర్సెస్ జస్‌ప్రీత్ బుమ్రా. అది మ్యాచ్ డిసైడింగ్ లైక్ మ్యాచ్ డిసైడింగ్ అని బ్యాటిల్ చూసుకోవచ్చు.
సో, టిమ్ సీఫర్ట్ చూసుకుంటే న్యూజిలాండ్ నుంచి టీ20స్‌లో హైయెస్ట్ రన్ స్కోరర్. అలాగే టిమ్ సీఫర్ట్‌ను జస్‌ప్రీత్ బుమ్రా 2 టైమ్స్ 2 టైమ్స్ ఔట్ చేసాడు. అలాగే టిమ్ సీఫర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు. సో, టిమ్ సీఫర్ట్ అండ్ బుమ్రా, సో, ఎవరైతే మంచిగా వీళ్ళల్లో ఎవరిది పైస్ అయిందో వాళ్ళు మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువుంటది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ జాకబ్ డఫీ. ఇగ్నోర్ ద స్క్రీన్ షాట్ హియర్. అభిషేక్ శర్మ వర్సెస్ జాకబ్ డఫీ. సో, అభిషేక్ శర్మ, జాకబ్ డఫీ బ్యాటిల్ ఎందుకు బావుంటదంటే, అభిషేక్ శర్మ చూసుకుంటే టీ20 ఇండియన్ నుంచి టీ20 నుంచి ఎక్కువ రన్స్ చేశాడు. అలాగే జాకబ్ డఫీ చూసుకుంటే హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టీ20స్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో, వీళ్ళిద్దరిలో చూసుకుంటే అలాగే జాకబ్ డఫీ వచ్చేసరికి అభిషేక్ శర్మని సెకండ్ మ్యాచ్‌లో ఔట్ కూడా చేశాడు కాబట్టి ఈ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే ఎవరు అండ్ అలాగే చూసుకుంటే ఓపెనర్ లైకు ఆహ్, మ్యాట్ హెన్రీ వర్సెస్ సంజు శాంసన్, ఆ బ్యాటిల్ బావుంటది. సో, సంజు శాంసన్ చూసుకుంటే 2 టైమ్స్ ఔట్ చేశాడు. అలాగే మ్యాట్ హెన్రీ వర్సెస్ ఓపెనర్ అని చెప్పొచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే మ్యాట్ హెన్రీ ఫస్ట్ ఓవర్‌లో వికెట్ పక్కా తీస్తున్నాడు. లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే సంజు శాంసన్ 2 టైమ్స్ ఔట్ చేశాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. సో, లైక్ మ్యాట్ హెన్రీ వర్సెస్ యూనో లైక్ ఓపెనర్స్ అనేది ఆ బ్యాటిల్ బావుంటది. అలాగే మిడిల్ ఓవర్స్‌లో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శాంట్నర్ బ్యాటిల్ బావుంటది. శివం దుబే వర్సెస్ సోధి బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే శివం దుబే ఆల్మోస్ట్ 29 రన్స్ హిట్ చేశాడు. సో, ఆ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ డెత్‌లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ జాకబ్ డఫీ ఆర్ జాక్ ఫౌల్స్ వర్సెస్ రింకు సింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లో ఏం చేసినా, సో, సెకండ్ ఓవర్‌లో రింకు సింగ్ వచ్చేసరికి జాక్ ఫౌల్స్‌లో ఔట్ అయ్యాడు. సో, ఈ బ్యాటిల్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు న్యూజిలాండ్ చూసుకుంటే టిమ్ సీఫర్ట్ వర్సెస్ జస్‌ప్రీత్ బుమ్రా, అలాగే ఆహ్, ఫిన్ అలెన్ వర్సెస్ జస్‌ప్రీత్ బుమ్రా అండ్ డెవాన్ కాన్వే వర్సెస్ హర్షదీప్ సింగ్, ఆ బ్యాటిల్ బావుంటది. అండ్ మిడిల్ ఓవర్స్‌లో చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి, ఆ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ అలాగే డెత్‌లో చూసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రా వర్సెస్ లైక్ మిచెల్ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటది. అలాగే శాంట్నర్ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఆ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ఇది కీ బ్యాటిల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్‌కి ఒక 50 ఉంది. అలాగే ఇషాన్ కిషన్‌కి ఒక 50 ఉంది. అండ్ సంజు శాంసన్‌కి ఇదొచ్చేసరికి హోమ్ గ్రౌండ్ లైక్ మిగతా బ్యాట్స్‌మెన్స్‌కి ఏం లేవు. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రాకు 2 వికెట్స్ ఉన్నాయి. అలాగే హర్షదీప్ సింగ్‌కు చూసుకుంటే 2 ఇన్నింగ్స్‌కు 4 వికెట్స్ ఉన్నాయి. అండ్ రవి బిష్నాయ్‌కి చూసుకుంటే ఒక ఇన్నింగ్‌కు 3 వికెట్స్ ఉన్నాయి. అండ్ మ్యాచ్ విన్నింగ్ డిసైడింగ్ పాయింట్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ 8 ఓవర్స్‌లో స్కోర్ ఎక్కువ ఎవరు కొడతారో సో వాళ్ళకి విన్నింగ్, అది మ్యాచ్ డిసైడింగ్ పాయింట్ లైక్ ఫస్ట్. సో, సెకండ్ పాయింట్ వచ్చేసరికి మిడిల్ ఓవర్స్‌లో లైక్ 10-15 ఆర్ 9-15. సో, ఆ ఫేస్‌లో స్పిన్నర్స్ ఎవరైతే మంచిగా స్కోర్ చేస్తారో, మంచిగా బౌలింగ్ ఏస్తారో అది సెకండ్ విన్నింగ్ ఫ్యాక్టర్. సో, ఫస్ట్ విన్నింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫస్ట్ 8 ఓవర్స్ ఎవరు మంచిగా ఆడతారో, అలాగే సెకండ్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 8-15 ఎవరు స్పిన్నర్స్ మంచిగా చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇండియా స్ట్రెంత్ చూసుకుంటే లైక్ డీపర్ బ్యాటింగ్ ఇదంతా వదిలేయండి. సో, కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ లైక్ లైక్ కరెంట్ స్క్వాడ్ చూసుకున్నా, ఈవెన్ దో న్యూజిలాండ్‌కు మొమెంటమ్ ఉన్నా, ఇండియా వచ్చేసరికి స్లైట్‌లీ ఏంటి చాలా మంచి పర్సెంటేజ్‌తో వెళ్తుంది. సో, నా ప్రిడిక్షన్ వచ్చేసరికి ఇండియా హాస్ మోర్ హెడ్స్, సో 55 అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి 45%. సో, ఇండియా వచ్చేసరికి టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సో, ఇండియా నుంచి ఇండియా మ్యాచ్ గెలుస్తుంది. సో, దట్స్ మై ప్రిడిక్షన్. అండ్ టాప్ బ్యాట్స్‌మెన్ ఫ్రమ్ ఇండియా వచ్చేసరికి సంజు శాంసన్ అండ్ టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ ఇండియా వచ్చేసరికి హర్షదీప్ సింగ్. అలాగే టాప్ బ్యాట్స్‌మెన్ ఫ్రమ్ లైక్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఫిన్ అలెన్ ఆడితే ఫిన్ అలెన్, లేదంటే టిమ్ సీఫర్ట్. అండ్ టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ న్యూజిలాండ్ వచ్చేసరికి మ్యాట్ హెన్రీ.
సో ఇవి నా ప్రిడిక్షన్. అలాగే మీ ప్రిడిక్షన్ ఏంటి? లైక్ టాప్ బ్యాట్స్‌మెన్, టాప్ బౌలర్ ఫ్రమ్ ఈచ్ టీమ్స్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్ అండ్ ట్రూలీ క్రికెట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.